అబ్బాయి అబ్బు చూపి అబ్బు చూపినా అబ్బు చూపి అబ్బు చూపి అబ్బు చూపి అబ్బు చూపి చెప్పు పరిగెత్తాడు సైకిల్లో ఈరోజు బద్వేల్ పట్టణంలో పిచ్చి కుక్కల దాడి రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నది. దీనిపైన సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈ మధ్య కాలంలోనే రాజుగారి వీధిలో ఒక చిన్న పిల్లను కుక్కపిల్ల కరిచి చాలా గాయపరిచినటువంటి పరిస్థితి. అది మర్చిపోక ముందే మళ్ళీ నిండగాక మొన్న కమలమ్మ నగర్లో విపరీతంగా కుక్కలు దాడి చేయడం జరిగింది. కాబట్టి తరచూ ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులు మళ్ళీ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఇవాళ మున్సిపాలిటీ కమిషనర్ గారు దీనిపైన సీరియస్గా ఆలోచన చేసి యాక్షన్లోకి పోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కమిషనర్ గారు 4 రోడ్లు మాత్రం తిరిగి బద్వేల్ పట్టణం బాగా అభివృద్ధి చెందిందని చెప్పి చెప్తా ఉన్నాడు. కమిషనర్ గారికి మేము ఒకటే సూచన చేస్తూ ఉన్నాం, మీరు 4 రోడ్లు తిరిగి ఫోటోలు తీసి మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ ఫేస్బుక్లో బద్వేల్ బాగా శుభ్రంగా ఉందని చెప్పి చెప్పడం కాదు సార్. మీరు లోపలికి రండి, వార్డుల్లో తిరగండి. అనేక 35 వార్డులలో మీరు ఏ రోజు ఏ వార్డులో తిరిగినారు అనేటువంటిది జనం గమనిస్తూనే ఉన్నారు. కనీసం స్లమ్ ఏరియాలోకి రండి. పేదలు, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు నివాసం ఉన్న చోట కనీసం డ్రైనేజ్ వాటరు రోడ్డు మీద ప్రవహించేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎందుకు మీరు పసిగట్టలేకపోతూ ఉన్నారు? ఆ ఏరియాలో ఆ ప్రాంతంలో మీరు ఎందుకు తిరగలేకపోతూ ఉన్నారు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా కమిషనర్ గారు స్లమ్ ఏరియాలోకి పోవాలి. డ్రైనేజీ సరిగా లేనటువంటి చోట మీరు డ్రైనేజీ పనులు చేయించండి. మీరు బద్వేల్ని 130 కోట్లు బాగా అభివృద్ధి చేశామని చెప్పి చెప్తా ఉన్నారు. అభివృద్ధి 4 రోడ్లేనా? మిగతా వార్డుల్లో ఉన్నటువంటి జనం ఈ అభివృద్ధికి నోచుకోలేక దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవాళ వార్డుల్లో ఈ డ్రైనేజీ వాటర్ పోకపోవడం వల్ల మురికి చెత్త మొత్తం ఎక్కడికక్కడ స్టక్ అయిపోయినటువంటి పరిస్థితి చాలా వార్డుల్లో మేము చూసాం. మేము రేపు వార్డులో పరిశీలన కూడా పెట్టబోతా ఉన్నాం. కాబట్టి కమిషనర్ గారు ఇప్పటికైనా చర్యలు తీసుకొని ఈ కుక్కలు ఏదైతే ఉన్నాయో కుక్కలను, పందులను ఊరు దాటించేటువంటి ప్రయత్నం చేయాలి. లేకపోతే మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం మున్సిపాలిటీ అధికారులు, మున్సిపాలిటీ కమిషనర్ గారు మీరు యాక్షన్ లేకపోవాలి. ఈ కుక్కలను ఊరు బయటకు తరలించేటువంటి ప్రయత్నం చేయాలి. మరొకసారి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.